హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా అయితే మనకి తెలంగాణలో చాలామందికి అయితే రేషన్ కార్డ్ రావడం అని జరిగింది కదా. సో దాంట్లో అయితే కొంతమందికి అయితే ఈ నేమ్ అనేది తప్పు పడడం అని జరిగింది. అంటే వాళ్ళ నేమ్ అనేది కరెక్షన్ ఎలా చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చాలామందికి జెండర్ గిట చాలామందికి తప్పు అయితే మెన్షన్ అయింది. సో అది ఎలా చేయాలి, కరెక్ట్ చేయాలని నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మొన్న అప్లై చేసిన వాళ్ళకిట మనకి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం క్రోమ్లో వెళ్ళైతే మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన మీకు రేషన్ కార్డ్ సెర్చ్ అని చూపిస్తుంది కదా. సో దానిపైన గట్టిగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఎఫ్ఎస్సి అప్లికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ సేవలో ఏదైతే అప్లై చేశారో ఆ ఈ సేవ స్లిప్ పైన ఒక నంబర్ అనేది ఉంటుంది. సో ఆ నంబర్ అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ డిస్టిక్ ఏదో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవ స్లిప్ పైన అయితే మీకు ఆ నంబర్ అనేది ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ వేయాలి అప్లికేషన్ నెంబర్ అనేది. మీ సేవ నంబర్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ వేసిన తర్వాత పక్కన సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజెక్ట్ అయిందా అప్రూవ్ అనేది ఇక్కడ రిజెక్ట్ రీజన్ అని చూపిస్తుంది కదా, అక్కడ చూపిస్తుంది. అప్రూవ్ అయ్యి ఎవరికైతే నేమ్ అయితే రాంగ్ అయితే పడ్డదో వాళ్ళైతే ఈజీగా అయితే ఈ మెథడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వాళ్ళకైతే జెండర్ గిట రాంగ్ పడ్డదో వాళ్ళకిట ఈజీ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం క్రోమ్లో వెళ్ళేసి అయితే టీఎస్ మీ సేవ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ పోర్టల్ అనేది ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. నేను దీని లింక్ గిట నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి ఇలా డౌన్లోడ్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ అనేది మనకి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్ని ఫామ్స్ అనేటివి ఉంటాయి. సో అప్లికేషన్ ఫామ్స్ అని ఉన్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద వచ్చిన తర్వాత మనకి సివిల్ సప్లయర్స్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద చూపిస్తుంది కదా కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫామ్ అనేది మనం ఫిలప్ చేయాలి. సో ఈ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ఫామ్ అయితే మనకైతే ఇలాగైతే ఉంటుంది. సో ఈ ఫామ్లో మనం ఏం ఫిల్ చేయాలంటే మనకి కొత్తగా వచ్చిన ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో అదైతే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు, అడ్రస్సా, మీ పేరా, లేదా ఎవరికైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా. సో యాడింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు. సో కరెక్షన్ అండ్ అడ్రస్ అయితే చేసుకోవచ్చు. నేమ్ కరెక్షన్, జెండర్ అండ్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మన డిస్టిక్, మనం ఏ డిస్టిక్లో ఉన్నామో ఆ డిస్టిక్స్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మండల్, దానిపైన ఒకవేళ మీది విలేజ్ అయితే విలేజ్ పేరు రాయండి, లేదా వార్డ్ ఉంటే వార్డ్ నెంబర్ తెలిస్తే వార్డ్ పేరు గిట్ట రాయవచ్చు. సో దాని తర్వాత మనకి కింద మనకి ఫామ్ అది ఈ సేవలో మనం చూసాం కదా, సో అక్కడ మనకి ఎస్కేఎస్ అది ఉంటుంది నంబర్. సో అది ఉంటే అది రాయండి, ఒకవేళ లేకపోతే వదిలేసేయండి. మొబైల్ నెంబర్ రాయాలి మళ్ళీ. సో దాని తర్వాత మనకి హౌస్ నెంబర్, మన లొకేషన్, మన రిలీజన్ అండ్ మన క్యాస్ట్ ఏందో ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఫ్యామిలీలో హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఫాదర్ అయితే ఫాదర్ పేరు రాయొచ్చు, లేదా హస్బెండ్ ఉంటే హస్బెండ్ పేరు అయితే రాయొచ్చు. సో దాని తర్వాత మనకి మళ్ళీ కింద వచ్చేసి మనకి అడ్రస్ అయితే ఎవరైతే చేంజ్ చేయాలి అనుకుంటున్నారో సో వీళ్ళకి సంబంధించి అనమాట. సో ఒకవేళ మీకు గ్యాస్ ఉంటే గ్యాస్ ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో అని పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఉంటే ఏ గ్యాస్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఆ ఏ కంపెనీ నేమ్ బీపీఎల్ఆ, హెచ్పిసిఎల్ఆ అనేది. సో దాని తర్వాత ఉంటే కన్జ్యూమర్ నెంబర్ గిట్ట రాయాలి. అండ్ ఇంకా మన ఆ గ్యాస్ ఏ ఏజెన్సీ నేమ్ గిట్ట రాయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఈ రేషన్ కార్డ్ మీరు వేరే డిస్టిక్ని మార్చుకోవాలనుకుంటే మనకి ఆ మండల్ అండ్ ఆ రేషన్ కార్డు షాప్ నెంబర్ ఉంటుంది కదా, సో అదైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మీకు నేమ్ కరెక్షన్ అయితే ఇవన్నీ మనకు అవసరం లేదు. సో నో గ్యాస్ పైన అయితే ఎస్, మీకు ఒకవేళ గ్యాస్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేసి ఇవి రెండు ఆప్షన్ వదిలేయచ్చు. సో దాని తర్వాత మనకి మళ్ళీ కింద వచ్చేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో మనకి ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇగో చూడండి ఈ డీటెయిల్స్ అనమాట. సో మీ ఎవరైతే నేమ్ కరెక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాలి, ఏజ్, వాళ్ళ జెండర్, ఆయనకి వారు ఏమవుతారు అంటే పెద్ద ఎల్డర్స్ అనా అంటే సెకండ్స్ అనా అనేది మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డాటర్ ఉంటే డాటర్, మీకు రిలేషన్లో వాళ్ళు ఏమవుతారు అనేది రాయాల్సి ఉంటుంది. ఏజ్ గిట్ట రాయాల్సి ఉంటుంది కంపల్సరీ, ఎంతమంది ఉంటే అంతమంది.
సో దాని తర్వాత మనకి కింద వచ్చేసి మనకి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళ పేరు అయితే కరెక్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో తప్పైతే మెన్షన్ చేయకండి, క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి ప్రతి ఒక్కళ్ళ పేరు. సో ఇక్కడ రాసిన తర్వాత ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని రాయండి లాస్ట్లో, లేదా అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ పైన క్లిక్ చేయండి. సో దాని తర్వాత మనకి నేమ్ ఎలా ఉందో యాజ్ పర్ అదర్ అలాగే ఉండాలి. అండ్ ఏజ్, జెండర్, ఒకవేళ జెండర్ బిటా మీకు రాంగ్ పడితే జెండర్ పైన క్లిక్ చేసేయండి. సో దాని తర్వాత మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గిట్ట ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్ ప్రూఫ్ అండ్ ఎవరైతే నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, లేదంటే మీ నేమ్ దేంట్లో కరెక్ట్ ఉందో ఆ ఫామ్ అదైతే ఇవ్వచ్చు సర్టిఫికేట్. ఒకవేళ ఆధార్లో కరెక్ట్ ఉంటే ఆధార్ గిట్ట ఇవ్వచ్చు. అండ్ ఎవరైతే అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తే సరిపోతుంది, లేదా వాటర్ బిల్ ఇచ్చినా సరిపోతుంది. అండ్ మనం ఏమేమి తీసుకోవాలి డాక్యుమెంట్స్ అంటే మనకి ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ ఏదైతే ఫిలప్ చేస్తారో ఈ అప్లికేషన్ తీసుకోవాలి. అండ్ అడ్రస్ ప్రూఫ్ తీసుకోవాలి. ఒకవేళ నేమ్ కరెక్షన్ ఉంటే మీ దేంట్లో మీ నేమ్ కరెక్ట్ ఉందో ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్లో కరెక్ట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి, లేదా ఆధార్ కార్డులో కరెక్ట్ ఉంటే ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారో దాని అడ్రస్ ప్రూఫ్ అనేది తీసుకొని మనం ఈ సేవలు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ సేవ అయినా ఒకవేళ తీసుకుంటే వాళ్ళైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు తీసుకోకుంటే లేదు ఇది మండల ఆఫీస్లో సబ్మిట్ చేయాలంటే మీరు అక్కడ వెళ్ళి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నీ మనకి మండల ఆఫీస్ వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి ఇవన్నీ మాతో కాదంటే ఇంకొక ఆప్షన్ అనేది ఉంది. సో ఇది ఈజీ అనమాట. సో మనకి 5-6 డేస్లో అయితే మనకి అప్డేట్ అయితే అయిపోతుంది. సో నేను గిట్ట చేయించుకున్నాను. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డులో నేమ్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్. ఒకవేళ రాంగ్ ఉంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నేమ్ అనేది కరెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే మీ దగ్గరలో ఉన్న ఈ రేషన్ షాప్ అనేది ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి అయితే మీరు మీ ఈకేవైసీ అనేది సబ్మిట్ చేయండి. మీ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి మీ రేషన్ కార్డ్కి మళ్ళీ లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత మీ నేమ్ అనేది కరెక్షన్ కావడం అనేది ఆటోమేటిక్ కరెక్షన్ అయిపోతుంది. సో నేను గిట్ట ఇలాగనే చేసుకున్నాను. కావాలంటే నా ప్రీవియస్ వీడియో నేను చేయించుకున్న తర్వాత నేను ప్రీవియస్ వీడియో గిట్ట చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో గిట్ట చూడండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.